ఇక తెలంగాణలోనూ ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. మరో 4 రోజుల పాటు తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుండి 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ సహా 14 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఇవాళ, రేపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో హీట్ వేవ్స్ ఉంటాయంటోంది వాతావరణ శాఖ. ఆ తర్వాత రోజు అంటే ఈ నెల 24న మంచిర్యాల నుంచి జనగామ వరకు పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగనుందంటున్నారు అధికారులు. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత రామగుండంలో 44.6 డిగ్రీలు, నిజామాబాద్ లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలకు పరిమితమైన ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో ఒక్క రోజులోనే 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ చెప్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇంటి గడప దాటకపోవడం మంచిదని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బయట పనులు చేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మజ్జిగ, ఓఆర్ఎస్, బార్లీ వాటర్, ఎలక్ట్రాల్, మంచినీరు తరచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బతో నిన్న ఒక్కరోజు 11 మంది మృతి చెందారు.